జిల్లా టీడీపీ కార్యాలయం సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కాకాని గోవర్ధన్ రెడ్డిపై ఫైర్ అయినాడు. కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి నారా లోకేష్ రాజీనామా చేయాలంటూ మీడియా ద్వారా తెలపడంతో దాని మీద ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఫైర్ అయినా మా కుమారుడు నారా లోకేష్ గారికి చెప్పేంత స్థాయి నీకు ఉందా, అసలు నువ్వేం మాట్లాడుతున్నావని ఫైర్ అయినాడు. ఆయన సర్వేపల్లి వైఎస్ఆర్ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి అనవసరంగా లోకేష్ బాబుని నువ్వు అహంకారంగా మాట్లాడితే నేను కౌంటర్ ఇచ్చా. సరే, ఇప్పుడు నువ్వేందో పిచ్చి మాటలు చెప్తుండవు నన్ను గురించి. శనగలు, బెల్లము, ఈ వంకర కోతలు. నేను అడిగే వాటికి సమాధానం చెప్పు. నువ్వు అసలు ఒక ప్రజల్లో మధ్య ఉండాలనే అర్హత నీకుందో చెప్పు. నువ్వేందో దేవుడి దేవుళ్ళ నువ్వు ఎమ్మెల్యే కావటం, జిల్లా పరిషత్ చైర్మన్ కావటం, మంత్రి కావటం, అసలు సొసైటీలో తలెత్తుకునే అవకాశాలు నీకున్నాయా? నేను అడుగుతుండా, 2014లో గోవా లిక్కర్ కేసు స్పెషల్ కోర్టు గుంటూరుకు పోవాలా, ఎమ్మెల్యే ఎంపీస్ కోర్టుకు పోవాలా? ఎందుకు జాప్యం అవుతుంది? 13వ సంవత్సరం జరుగుతుంది. 13వ సంవత్సరం ఆ రోజు సిఐడి కేసు పెట్టింది. ఎందుకు? నువ్వు 4 కేసుల్లో ముద్దాయి. 4 కేసుల్లో రిమాండ్ రిపోర్ట్స్ ఎత్తేసారు కోర్టులో. రిమాండ్ రిపోర్ట్స్ కోర్టులో ఎత్తేసావు. ఎవరెత్తేశారు? ఎవరి కేసు అది? కావలి ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి కూడా ఉన్నారు. 10 కేసుల్లో రిమాండ్ రిపోర్ట్స్ ఎత్తేశారు. 13వ సంవత్సరానికి కూడా ఇంతవరకు హీరింగ్ జరగలేదంటే, అంటే కేసు వాదనలు మొదలుగా లేదు అని అంటే కారణం ఏంటి? వాటికి నువ్వు సమాధానం చెప్పు. లిక్కర్ కేసు, గోవా లిక్కర్ కేసు, నేనేమో అప్పుడు ఎమ్మెల్యే కాదు, మంత్రి కాదు, గవర్నర్ పరిపాలనలో 2 ఫేక్ డాక్యుమెంట్స్ లో కోర్టులో ఫైల్ దొంగతనం జరిగింది. ఇప్పుడు నీతో పాటి A3, A4 అక్యూజ్డ్ నంబర్ 3 and 4, నువ్వు A1 స్పెషల్ కోర్టులో ఏమని ఫైల్ చేశారు? ఒరిజినల్ ఫైల్ లేదు కాబట్టి ఈ కేసు విచారించేదానికి లేదు అని చెప్పేసి ఫైల్ చేశారు. ఆ ఒరిజినల్ ఫైల్స్ ఎక్కడ పోయినాయి? ఎవరు A1 మొత్తం ఎవరు? కాకాని గోవర్ధన్ రెడ్డి. లిక్కర్ కేసుల్లో కాకాని గోవర్ధన్ రెడ్డి. లిక్కర్ కేసుల్లో కాకాని గోవర్ధన్ రెడ్డి A1 ఆయన అక్యూజ్డ్ అయితే రిమాండ్ రిపోర్ట్స్ లేచిపోతాయి. ఒక ముద్దాయి జైల్లో చచ్చిపోయాడు, నీ తోటి ముద్దాయి. నీ కేసులో 2016 ఫేక్ డాక్యుమెంట్స్, అది కూడా 10 ఏళ్ళు అయిపోయి 11వ సంవత్సరం అయింది. దాంట్లో ఒరిజినల్ ఫైల్స్ లేచిపోయినాయి అని చెప్పి ఈ కేసు విచారణకు అర్హత లేదని చెప్పేసి నీ తోటి ముద్దాయిలు కేసు ఫైల్ చేశారు. 11వ తేదీ జూలై 11 జాయింట్ కలెక్టర్ కోర్టు ఇచ్చిన ఆర్డర్, they are found to be irregular, fraudulent or made in violation of government rules and shall be cancelled. In view of the above circumstances, as per the report submitted by the RDO Nellore and Tahsildar Venkatachalam, the irregular assignments made in favor of the residents Srimati Mandala Mastanamma, wife of Mastanaya, Srimati Mandala Rajeswaramma, wife of Venkata Seshaya, Mandala Venkata Seshaya, ex-ZPTC, and Srimati Mandala Manjula, wife of Penchulaya, in respect of the land measuring an extent of 7.83 acres. Tahsildar Venkatachalam Mandalam is hereby directed to make necessary changes in revenue records in respect of the subject lands, Kasmur village, Venkatachalam Mandalam. చాలా క్లియర్ గా
Nellore district is hereby cancelled under the provision of BSO 15/18. ఈ చట్ట ప్రకారం హియర్ బై క్యాన్సిల్డ్, ఇది క్యాన్సిల్ చేసాము అని చెప్పేసి చాలా క్లియర్ గా రిపోర్ట్ ఇచ్చారు. In view of the above, this case is disposed of with the aforementioned directions in compliance with the orders of the Honorable High Court dated 26, filed by Manjula Amma, wife of Penchalaya, Srimati Mandala Masta, wife of Mastanamma, wife of Mastanaya. Accordingly, the Revenue Divisional Office Nellore and Tahsildar Venkatachalam are hereby directed to take appropriate steps according with law. 7 ఎకరాల 83 సెంట్లు కసుమూరులో నీ రైట్ హ్యాండ్ కోటీశ్వరుడు ఇప్పుడు ఎఫ్పిటిసి వెంకటశేషయ్య ఫ్యామిలీకి రద్దు చేశారు. ఇది జూలై 11. ఇది 25 ఏప్రిల్ మరుపూర్ది. ఇది మళ్ళీ స్టే తెచ్చుకున్నావు. రామదాస్ కంట్రీగా 4 ఎండీలు మారారు. ఒక ఆయన ఊరిపిండి ప్రభాకర్ రెడ్డి మారాడు. నీ అల్లుడు సిఇఓ రాజీనామా చేశారు. పనికృష్ణ రాజీనామా చేశాడు. ఇంద్రసేన్ గౌడ్ రాజీనామా చేశాడు. గూడూరు విష్ణుమోహన్ రెడ్డి ప్రస్తుతం ఉన్నాడు. నీ లిక్కర్ కేసులో రిమాండ్ రిపోర్ట్స్ 2014 లిక్కర్ కేసులో రిమాండ్ రిపోర్ట్స్ కనపడటం లేదు. 2016లో ఫేక్ డాక్యుమెంట్స్ లో ఒరిజినల్ ఫైల్ లేదు కాబట్టి కేసు కొట్టిమని నీ తోటి ముద్దాయిలు ఫైల్ చేశారు. రుస్తుం మైన్ లో అరెస్ట్ అయ్యి జైలుకి పోయేసి వచ్చావు. ఫేక్ డాక్యుమెంట్స్ లో సుప్రీంకోర్టుకి పోయి బెయిల్ తెచ్చుకున్నావు. చింతామణిలో ఫైనల్ గా దొరికావు, ఎక్కడ దొరకలేదు. టోల్ గేట్ లో భారీగా కోట్లు వసూలు చేసావు. అర్ధరాత్రి ఆర్తనాదాలు చేశారు. గ్రావెల్ ఎత్తిన దాంట్లో విజిలెన్స్ డిపార్ట్మెంట్ నీకు 53 కోట్లు రికవరీకి నోటీస్ ఇచ్చింది. కోర్టులో స్టే తెచ్చుకున్నావు. 53 కోట్లు, 100 కోట్ల ఆస్తులు ఆర్డి కంట్రీగా అండ్ మరుపూరు ప్లస్ కొమ్మలపూడి ఈ ల్యాండ్స్ అంతా స్కాములు చేసావు. వీటిల్లో ఒక్కటి వాలేటిపాడులో మీ అత్తగారు ఇచ్చిన స్థలానికి పక్కన 4 ఎకరాల 30 సెంట్లు 7 మంది హరిజనుది కబ్జా చేసావు. నేను చెప్పినట్లో ఒక్కటి తప్పైతే నేను క్షమాపణ చెప్తా. నువ్వేం మాట్లాడావు? ఎలిమెంటరీ స్కూల్లో పక్కన వాళ్ళ జోబిల్లో కొట్టేసి శనగలు బెల్లం. కర్మ, నేను పుట్టింది 56, 58లో హిల్మన్ కారు ఉంది మాకు. హిల్మన్ ఇంపోర్టెడ్ కారు. 58, 59లో సినిమా హాల్ కట్టడం మొదలు పెట్టారు. 62కి నేను ఎలిమెంటరీ స్కూల్ పోయేటప్పటికి సినిమా హాల్లో ఓనర్ని. శ్రీనివాస్ మాల్ ఓపెన్ చేశారు. సినిమా హాల్ ఉంది, రైస్ మిల్ ఉంది, పెద్ద కమతం. అంత నీ మాదిరిగా డ్రై ల్యాండ్ కాదు. ఇప్పుడు నేను లిఫ్ట్ పెట్టిస్తే పండుద్ది నీకు, పెట్టించిన తర్వాత లేకపోతే మధ్యలో ఎండిపోద్ది ఎడంకాలో కింద. మాది పచ్చి మాగాణి భూములు, ఇంచుమించు 200 ఎకరాలు. నేను పుట్టేటప్పటికి మేము చిన్న పిల్లకాయలప్పుడు 4 తల మనుషులు, 30-40 మంది చేతిగాళ్ళు, మాల్తులు, వాళ్ళ మధ్య పెరిగాము. నాకు ఊహ తెలిసేటప్పటికి సినిమా హాల్ ఉంది, రైస్ మిల్ ఉంది, పెద్ద కమతం ఉంది. నేను జోబిల్లో శనగలు బెల్లాన్ని కొట్టి డబ్బులు కొట్టేసి శనగలు బెల్లం తినేది ఏందని నాకు అసలు అర్థం కాల. ఇటువంటి కేసు మనకి దొరికాడు సర్వేపల్లికి. నువ్వు ఏదైనా సరే కన్స్ట్రక్టివ్ గా నా మీద ఆరోపణ చేయి, లేదు కేసు పెట్టు. నీ మీద అన్ని చెప్పాను. ఒక గోవా లిక్కర్ కేసు, ఒక ఫేక్ డాక్యుమెంట్స్ కేసు, ఒక రుస్తుం మైన్ కేసు, తర్వాత గ్రావెల్ కేసు, నువ్వు మళ్ళీ అన్ని స్టేలు తెచ్చిపెట్టావు. రామదాస్ కంట్రీది, మరుపూర్ది 2 హైకోర్టులో స్టేలు తెచ్చావు.
కానీ దేనికైనా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.